దేశ పౌరులు తమ రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని, బలమైన ప్రజాస్వామ్యానికి అవే పునాదులని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గురించి మోదీ ప్రస్తావించారు. భారత రాజ్యాంగం ప్రజలకు ఓటు హక్కును కల్పించిందని, పౌరులుగా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అన్ని ఎన్నికల్లో ఓటు వేయడం వారి కర్తవ్యమన్నారు. మొదటిసారి ఓటు వేసే వారితో పాటు అందరికీ స్ఫూర్తినిచ్చేలుగా ప్రతి ఏడాది నవంబర్ 26న పాఠశాల కళాశాలల్లో రాజ్యాంగ దినోత్సవం జరపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. యువత ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని, అవి బలమైన దేశానికి పునాది అని అన్నారు. 2049 నాటికి రాజ్యాంగం ఆమోదించి 100 ఏళ్లు అవుతుందని ప్రధాని చెప్పారు. ప్రస్తుతం మనం తీసుకునే నిర్ణయాలు, సమిష్టి చర్యలే రానున్న తరాల జీవితాలను రూపొందిస్తాయని పేర్కొన్నారు. వీటన్నింటి నుంచి ప్రేరణ పొంది వికసిత భారత్ లక్ష్యంగా వాళ్లు ముందుకు సాగుతారని చెప్పారు.